ఏ పార్టీకి లేనటువంటి కార్యకర్తలు ఈ పార్టీలో ఉన్నారు. ఎంతమంది నాయకులు వస్తున్నా పోతున్నా కానీ మేము ఈ పార్టీకే ఉంటామని చెప్పేసి ఇక్కడకున్న కార్యకర్తలందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ పార్టీకి కార్యకర్తలే మూల స్తంభాలు. మనం గతంలో మన ప్రభుత్వం అధికారంలో లేనప్పుడు 2019 నుంచి 2024 వరకు ఎన్నో ఇబ్బందులు పడ్డాం. ఎన్నో కార్యకర్తల పైన ఎన్నో కేసులు పెట్టారు, ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేశారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, ఎన్ని కేసులు పెట్టినా, ఎంతగా జైలుకి పంపించినా కానీ పార్టీని నమ్ముకొని పార్టీ అధికారంలోకి రావడానికి మీరు చేసిన సేవలకు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. మన పార్టీ బలోపేతం చేయడానికి, మళ్ళీ తిరిగి మనం అధికారంలో రావడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయడం జరిగింది. అంతేకాకుండా నారా లోకేష్ గారి పాదయాత్ర మన జిల్లా అంతా తిరగడం జరిగింది. ఆ పాదయాత్ర కూడా మనకు ఎంతో స్ఫూర్తినిచ్చింది. అంతేకాకుండా మన నాయకుడిని 52 రోజులు జైల్లో పెట్టారు, ఇక్కడే నంద్యాలలో అరెస్ట్ చేసి. అప్పుడు మనలో కసి పెరిగింది, తప్పకుండా మన ప్రభుత్వం అధికారంలోకి తీసుకొని రావాలి అట్లయితేనే అని చెప్పేసి. కాబట్టి మన ప్రభుత్వము అధికారంలోకి వచ్చింది. మీరు చేసిన సహాయ సహకారాలు, మీరు చేసిన సేవలు మరవలేనివి. కాబట్టి మళ్ళీ 29లో కూడా మన పార్టీనే, కూటమి ప్రభుత్వమే అధికారంలోకి రావాలి అంటే మీరందరూ అదే స్ఫూర్తితో మళ్ళీ పనిచేయాలి. అంతేకాకుండా ముఖ్యంగా మీకు అందరికీ తెలియజేసేది ఒక్కటే, మన ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా భావించి మన రాష్ట్ర ప్రగతి కోసం ఆయన అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారు. ఒక పక్క మనం ఎన్నికల్లో ఏవైతే హామీలు ఇచ్చామో అవన్నీ నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నారు. మనం 2014 నుంచి 19 వరకు కూడా ఎన్నో కార్యక్రమాలు చేశాం, కానీ చేసిన కార్యక్రమాలను మనము ప్రచారం చేసుకోలేకపోయాం. కాబట్టి ఇప్పుడు అలా కాకుండా మనం చేసే కార్యక్రమాలన్నీ ప్రచారం పెద్ద ఎత్తున జరగాల్సిన అవసరం ఉంది. ఇది ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. గత ప్రభుత్వంలో ఎన్నెన్ని అరాచకాలు రాష్ట్రాన్నంతా సర్వనాశనం చేశారు. మనకు రాష్ట్ర విభజన కంటే గత 5 ఏళ్లలోనే మనం ఎక్కువగా నష్టపోవడం జరిగింది. అంతేకాకుండా ముఖ్యంగా వాళ్ళు గత ప్రభుత్వంలో విచ్చలవిడిగా విపరీతంగా సంపాదించేశారు. ఎక్కడ స్థలాలు ఉన్నా వాటిని కబ్జాలు చేయడము, ప్రభుత్వ ల్యాండ్స్ అయితేనేమి, ప్రైవేట్ అయితేనేమి, ఎండోమెంట్స్ ల్యాండ్స్, అలాగే ఓక్బోర్డ్ ల్యాండ్స్ అన్ని కబ్జాలు చేసేసినారు. కాబట్టి పెద్ద పెద్ద ప్యాలెస్లు కట్టుకున్నారు. ఇంకా ఏదో నోటుకొచ్చినదంతా మాట్లాడుతూ మనల్ని విమర్శిస్తూ ఉన్నారు. దాన్ని మనం తిప్పి కొట్టాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా.